హలో హాయ్, నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం భారతదేశ సాంప్రదాయం ఏంటి, భారతదేశంలో ఉన్న హిందువులు ఏ వస్త్రాలను ధరిస్తారు, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఏ వస్త్రాలను ధరిస్తారు, భారతదేశంలో ఉన్న ముస్లింలు లేదా వేరే మతస్థులు ఏ వస్త్రాలను ధరిస్తారు అనే విషయాలను తెలుసుకుంటూ, ఎవడైతే మత పిచ్చితో ఉంటాడో వాడి మతానికి సంబంధించినట్టే బట్టలు వేసుకోవాలి, వాడి సాంప్రదాయం ప్రకారంలోనే జీవించాలి, ఇతరులు పండించిన ఆహారాన్ని, ఇతరులు పోసిన నీరుని ఆ హిందువుల్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా, హిందువుల్లో ఉంటే హిందువులు తయారు చేసినటువంటి వాటినే వాడు కొనుక్కోవాలి, వాడుకోవాలి, వాటితోటే జీవించాలి. క్రైస్తవుడు అనేవాడికి ఆ పిచ్చి, మత పిచ్చి ఒకవేళ ఉంటే ఆ పిచ్చితోనే ఉంటూ, ఆ పిచ్చిలోనే జీవిస్తూ, ఆ క్రైస్తవులు నిర్మించిన లేదా క్రియేట్ చేసిన, లేకపోతే కనుగొన్న, సాధించిన విధి విధానాలలో ఉన్నటువంటి వస్తువులతోనే ఎవరితో అవసరం పడకుండా బ్రతకాలి. అలాగే ముస్లింలైనా ఇంకెవరైనా. అసలు భారతదేశ సాంప్రదాయం ప్రకారం, హిందూ ట్రెడిషనల్ ప్రకారం మీకు డిస్ప్లేలో కనిపించే విధంగా వస్త్రాలను ధరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న ఈ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో, ఈ హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి భారతదేశంలోనూ లేదా ఇతర దేశాలలోనూ భారత ప్రజలు నివసిస్తున్న ప్రతి ఒక్కరూ హిందువులు తమ సాంప్రదాయం ప్రకారం, హిందూ ట్రెడిషనల్ ప్రకారం ఆ బట్టలను మాత్రమే ధరించాలి. ఎందుకంటే ఇన్ ద బిగినింగ్ ఆ హిందూ సమాజం ఎవరైతే ఉన్నారో మొత్తం ఈ వస్త్రాలతోటే ఈ విధంగానే నివసించేవారు, ఈ విధంగానే బట్టలు ధరించేవారు. ఆడవారైతే చీరలు, మగవారైతే ధోతీలు అని పిలువబడే ఈ రకమైనటువంటి బట్టలు ధరించాల్సి ఉంటుంది. తర్వాత లుంగీలు, పంచలు, గోచీలు, కండవల్లాగా కట్టుకోవడం, అంటే టవల్స్ లాగా, అంటే లుంగిల్లాగా కట్టుకునేవి, ఈ విధానంలో మొగోళ్ళు ఉండేవారు. స్త్రీలలోనైతే చీరలు కట్టుకునేవాళ్ళు. నైటీలు వేసుకుంటా ఉన్నారు ఈ మధ్య. ఈ మధ్య కదా, ఎప్పటి నుంచో వేసుకుంటా ఉన్నారు స్త్రీలైతే. ఆ సాంప్రదాయం భారతదేశపు సాంప్రదాయం కాదు. అది కూడా ఇతర దేశస్తుల నుంచి నేర్చుకున్న ఒక సాంప్రదాయం. అంటే మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక్కొక్కడికి భయంకరమైన మత పిచ్చాచి పట్టుకొని, మత పిచ్చి ఉంది కదా, నీకు నీ పిచ్చి ఉంటే నాకు నా పిచ్చి ఉంటుంది, ఇంకొకటికి వాడి పిచ్చి ఉంటుంది. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఈ అమ్మాయి ముస్లిం. ఈ అమ్మాయిని ఎవరో ఏదో అన్నారట. అసలు ఎందుకన్నారు, ఏమన్నారు, ఎలా అన్నారు మనం ఒకసారి విని, ఎందుకన్నారో ఎలా అన్నారో అలా అనొచ్చా, నీకు అలాంటి పిచ్చి ఉంటే నువ్వు ఎలా బ్రతకాలి, ఎవడి మీద డిపెండ్ కాకుండా, హెలికాప్టర్లు
విమానాలు, ఏసీలు, టీవీలు, ఫ్యాన్లు, తర్వాత రాకెట్లు, తర్వాత విమానాలు, ట్రైన్లు, బస్సులు, కార్లు, సైకిళ్ళు, సెల్ ఫోన్లు, లేదా ఆకాశంలో, ఆకాశం కింద, ఆకాశం పైన, సూర్య చంద్ర నక్షత్రాల పైన కనిపెట్టే శాస్త్రవేత్తలు ఎవరు, ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ఈ అమ్మాయి ఏం మాట్లాడుతూ ఉందో మనం ఒకసారి డాక్టర్ నూరి పర్వీన్ అనే ఈవిడ ఏం మాట్లాడుతూ ఉంది, ఏమని కామెంట్ చేశారో, కామెంట్లు పెట్టారో. అంటే భారతదేశం అంటే మహాసాంప్రదాయం కల దేశం. అందులో నివసించే భారతీయులందరూ భారతదేశంలో తమ యొక్క భారతదేశ పౌరురాలుగా, భారత పౌరుడిగా ఎలా నివసిస్తారో, ఎలా జీవిస్తున్నారో మనకు తెలియదు కాదు. రోజుకొక రేప్, రోజుకొక ఉన్మాది స్త్రీల మీద పడి ఎటువంటి రేపులు చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు ఏంటి. చిన్నపిల్లలు, 3 నెలల పిల్ల, 9 నెలల పిల్ల, 90 ఏళ్ళ ముసలామ, 35 ఏళ్ళ అమ్మాయి, ఆమె డాక్టరు, నర్సు, ఇట్లాంటివి మనకి ఏమి ఉండవు కదా భారతదేశం కల్చర్లో. ఇతర దేశాలలో అసలు ఈ మాటలు వినిపించవు నాకు. దాదాపు ఎక్కడన్నా ఎప్పుడన్నా చూద్దామన్నా కూడా ఇంతవరకు వినిపించదు. కానీ భారతదేశంలో రేపులు భయంకరంగా అన్ని రాష్ట్రాలలో పెరిగిపోయినాయి. ఇది మన భారతదేశ సాంప్రదాయం. సరే, ఏదేమైనా ఏమేం మాట్లాడుతోందో ఒకసారి విందాం. ఇన్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కొంతమంది జెంట్స్ కామెంట్స్ పెడతారు, నువ్వు నెత్తి మీద గుడ్డ తీసి మాట్లాడు, నెత్తి మీద తీసి. అంటే ఏంద్రా, నీకు ఒక అమ్మాయిని చూడాలని అంత ఇది ఉందా? నువ్వు అంత చీప్ క్యారెక్టర్. ఇప్పుడు నేను పెట్టుకుని మాట్లాడడం వల్ల నీకు తప్పు. నువ్వు అంత ఇదిగా నీ మతాన్ని ఫాలో అయ్యేవాడివైతే పంచి కడుతున్నావా? నువ్వెందుకు వెస్టర్న్ కల్చర్ ఫాలో అవుతున్నావు? నువ్వు వేసుకునేది వెస్టర్న్ కల్చర్. నీ వైఫ్ చూడీదార్ ఈజ్ నాట్ ఏ హిందూ డ్రెస్, ముస్లిమ్స్ దే అది. నీ వైఫ్ చూడీదార్ లో ఉంటుంది, నువ్వు చూస్తే వెస్టర్న్ డ్రెస్ లో ఉంటావు, నీ పిల్లలు చూస్తే ఫ్రాక్ లో ఉంటారు. ఇవన్నీ ఏంటి? ఈజీగా నువ్వు అనేస్తున్నావు వేరే మహిళలను. అయితే నువ్వు స్కార్ఫ్ తీసి మాట్లాడాల్సి నీ ఇంట్లో నీ భార్యకు చెప్పు, చూడీదార్ చెయ్యొద్దు, నువ్వు పద్ధతిగా హిందూస్ ఇంతకు ముందు ఎలా కట్టుకునే వాళ్ళు అలా మడి కట్టుకుని ఉండు. నువ్వు చెప్పగలవా? ముఖం మీద కొట్టింది ఈ రోజు పెళ్ళావు, నా కంఫర్ట్, నా నైటీ నేను వేసుకుంటా అనేది. ఇవి తీపించండి మీరు దమ్ము ఉంటే. కామెంట్స్ నెగిటివ్ చేయడం కామన్, తన దగ్గరకు వచ్చేసరికి తెలుస్తుంది అనమాట. వెళ్ళినప్పుడు తెలుస్తుంది. నాకు కామెంట్ పెట్టే ఎవడైనా సరే పంచకట్లు అయితే ఉండట్లేదబ్బా, వెస్టర్న్ వేసుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు, నాకు మాత్రం నా ఇస్లాం నుంచి దూరం అవ్వమంటాడు. తను దూరం అయ్యాడు కాబట్టి తను హిందుత్వం నుంచి. ఇప్పుడు అమ్మాయి తలపైన అది వేసుకుంది, అది వాళ్ళ మత ఆచారం. బుర్కా వేసుకుంటారు ముస్లింలు, అంటే బుర్కా వేసుకుంటారు కదా, ముస్లింలు బుర్కా వేసుకుంటారు. బుర్కా వేసుకుందామే, ఆమె బుర్కా వేసుకుంటే ఏం వేసుకుంటే ఏంది? బుర్కా తీసి లేదా పైన తలపైన గుడ్డలు తీసి మాట్లాడాలి. నీకేమవసరం? ఆమె ఏమైనా వేసుకొని మాట్లాడుతుంది. ఆమె పెట్టిన వీడియో చూడాలనిపిస్తే చూడు, లేదా మూసుకొనుండు. ఒక భారతదేశపు మహిళ తలపైన మంచి వస్త్రాలన్నీ మూసేసుకొని మాట్లాడుతూ ఉంది. మొత్తం స్కార్ఫ్ కట్టుకొని మొత్తం వేసుకొని మాట్లాడుతూ ఉంది. ఆమె సాంప్రదాయం అలా ఉంది, ఆమె కట్టుబాట్లు అలా ఉన్నాయి, ఆమె ఇష్టం అలా ఉంది. అది తీసేసి మాట్లాడమనడానికి నువ్వెవడు? అలా తీసేసి మాట్లాడేటోళ్ళు మీ దాంట్లో చాలామంది ఉన్నారు కదా. జాకెట్లు, గింత జాకెట్లు, మొత్తం మన పిల్లలకి, చిన్నపిల్లలకి మొలదారం కట్టే మొలతాడంతా ఇక్కడ కట్టుకొని జాకెట్లు ఎంత ఉన్నాయిరా? పిల్లగాడు మొలదారం అంత ఉన్నాయి ఒక్కొక్కల జాకెట్లు. చిన్నపిల్లలు వాళ్ళ నడుముకు వేసుకునే మొలతాడంత ఉన్నాయి. ఆ మొలతాడంత ఉన్నాయి జాకెట్లు. వాడు వేసుకునే డ్రాయర్ అంత ఉన్నాయి వాళ్ళ బట్టలు. చిన్నపిల్లగాడు వేసుకునే డ్రాయర్ అంత ఉన్నాయి వాళ్ళ బట్టలు. ఎప్పుడు ఎవరికి 30, 35, 40, అసలు 50 వచ్చిన వాళ్ళకు కూడా ఫ్యాషన్ ఎక్కువైపోయింది ఇప్పుడు. అదంతా ఎక్కడ కల్చర్? అది ఫారెన్ కంట్రీస్లలో వెస్ట్రన్ కల్చర్లో నుండి వచ్చినటువంటి ఆ కల్చర్.
ఆ కల్చరు ఒకడు దరిద్రపు కల్చర్ అంటాడు. ఓకే, దరిద్రమే, నేను కూడా ఒప్పుకుంటా దానికి. బట్టలు వేరే దేశాలకు వెళ్ళి ఆ కల్చర్ వచ్చింది అని అంటే ఓకే, ఒప్పేసుకుంటా నేను కూడా. ఇతర దేశాల నుంచి వెళ్ళే వచ్చింది, ఫారిన్ కంట్రీస్లలో నుండి వచ్చింది ఆ సాంప్రదాయం, అది మీరు తీసేసుకున్నారు. తీసుకోకపోవడం అనేది మీ ఇండివిజువల్ ఇష్యూ. కానీ మొలతాడంత జాకెట్లు వేసుకోవడం, చిన్న పోరగాడు వేసుకునే డ్రాయర్ అంతేమో వాళ్ళు బట్టలు వేసుకోవడం, ఈ కల్చర్ని మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది పక్కన పెడితే, నీకు ఇంత మత పిచ్చి ఉన్నప్పుడు, నీకు నీ మతం మీద, నువ్వు నమ్ముకున్న ఒక దైవం మీద, నువ్వు నమ్ముకున్న ఒక ధర్మం మీద, నువ్వు ఆరాధించే ఒక దేవుడి మీద, నీ మతం మీద, నీ దైవం మీద, నువ్వు నమ్ముకునే ఓ ధర్మం మీద నీకు ఇంత ఒక హక్కుండి మాట్లాడినప్పుడు, నీకు ఒక బాధ్యత ఉండి మాట్లాడినప్పుడు, నువ్వు ఒక భారత పౌరుడిగా నువ్వు మాట్లాడేటప్పుడు, నీకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు, నీకున్న మత పిచ్చి ఉన్నప్పుడు, నీకు క్యాస్ట్ పిచ్చి ఉన్నప్పుడు, మరి నీది నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు కదా. చుడిదార్ అనేది వెస్ట్రన్ కల్చర్. ఆడవాళ్ళు వేసుకునే, స్త్రీలు వేసుకునే చూడీదార్లు వెస్ట్రన్ కల్చర్. మగవాళ్ళు వేసుకునే షూట్లు, మగవాళ్ళు వేసుకునే ఇప్పుడు రకరకాల ప్యాంట్లు, రకరకాల షర్ట్లు, రకరకాల మగవారి వస్త్రాలు అయితేంది, ఆడవారి వస్త్రాలు అయితేంది, టోటల్గా భారతీయ సాంప్రదాయం, ఇండియన్ ట్రెడిషనల్, హిందూ ట్రెడిషనల్ ఏదైతే ఉందో దాన్ని తొంగలోకి తొక్కేసి చిన్న చిన్న రిబ్బన్ లాంటి జాకెట్లు, రిబ్బన్ నా చిన్నప్పుడు చూసిన, 25 ఏళ్ల క్రితం చూసిన, స్కూల్కి పోయేటప్పుడు ఆడపిల్లలకి రిబ్బన్లు కట్టేటోళ్ళు, జడలకి రిబ్బన్. ఇప్పుడు కూడా మనం ఏదైనా ఓపెనింగ్స్ చేయాలనుకుంటే రిబ్బన్లు కడిగేస్తాం, అది కొంచెం పెద్దగా ఉంటుంది. దానిలో సగం రిబ్బన్ జడక పెట్టుకునే రిబ్బన్గా ఉండే, అటువంటి రిబ్బన్ ఇప్పుడు జాకెట్లు అయిపోయినాయి. జడక పెట్టుకునే రిబ్బన్లు ఈరోజు జాకెట్లు అయిపోయినాయి. చిన్న పోరగాళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల చిన్నపిల్లలు వేసుకునే డ్రాయర్లు వీళ్ళు వేసుకొని, చిన్న పోరగాళ్ళు వేసుకునే డ్రాయర్లు వీళ్ళు వేసుకొని బీచ్లలో, ఎయిర్పోర్ట్లలో, రైల్వే స్టేషన్లలో మనం ప్రయాణాలు చేస్తూ ఉంటే ఎంతమంది కనిపిస్తలేరు మనకి? అదేంటి? ఎక్కడిది అది? ఎక్కడ సాంప్రదాయం? నువ్వు అనుకున్నట్టు ఇతర దేశాల సాంప్రదాయమే అనుకుంటే మరి అయ్యేసుకొని మత పిచ్చి గురించి మాట్లాడడం ఏంది? నీకు అంత మత పిచ్చి ఉన్నప్పుడు నీ డ్రెస్సులో కూడా ఉండాలి కదా, నీ మాటల్లో ఉండాలి. ఇప్పుడు మనం ఒక మతం గురించో, ఒక ధర్మం గురించో, లేకపోతే ఒక కులం గురించో మాట్లాడినప్పుడు నీ మాటల్లో కాదు, నీ పై భక్తి, కపట నటన, ప్రేమలో నుంచి కాదు, నీ ప్రవర్తనలో ఉండాల మొదట భక్తి, ధర్మం, దైవం అనేది. నువ్వు వేసుకునేయేమో రిబ్బన్ జాకెట్లు, మాట్లాడేదేమో భక్తి సూక్తులు. అవునా? ఈ భక్తి మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగైనా జ్ఞానం ఉండాలిగా. భక్తి మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగైనా జ్ఞానం ఉండాలి. మాట్లాడేటప్పుడు ఒక ఆమె మాట్లాడుతుంది, పేరెందుకులే కానీ, మంచి మంచి ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే, బట్టలేమో, వేషధారణేమో అతి భయంకరంగా ఉంటుంది, మాట్లాడే మాటలేమో భక్తి మాటలు. అవునా? మరి నీకు అంత భక్తి ఉన్నప్పుడు నీ హిందూ లేదా భారతీయ ట్రెడిషనల్
బట్టలే ధరించవచ్చు కదా, ఆ మాటలే మాట్లాడవచ్చు కదా, ఆ మాటలే మాట్లాడాలి, ఆ భక్తే ఉండాలి, ఆ బట్టలే కట్టుకోవాలి, ఆ ప్రదర్శనే చెయ్యాలి, ఆ దేవుణ్ణే నమ్మాలి, ఆ వస్త్రాలే కట్టుకోవాలి, అలాగే ఫాలో కావాలి, ఆ దేవుడు ఏం చెప్పిండో అదే ఫాలో కావాలి. క్రైస్తవులు బొట్టు పెట్టుకోరు అని అంటాను. ఓకే, క్రైస్తవుల్లో బొట్టు పెట్టుకునేటోళ్ళు ఉన్నారు, పెట్టుకోని వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ హిందువుల్లో బొట్టు పెట్టుకున్న ఆడవాళ్ళు ఎవరైనా కనిపిస్తా ఉన్నారా? ఏంటంటే ఫ్యాషన్. ఎంటికలు మొత్తం ఎరబోసుకొని ఇటు వస్తుంది, కొద్దిగా కిందంత ఉంటుంది జుట్టు. ఎంటికలు మొత్తం ఎరబోసుకొని ఒక్కళ్ళకు కూడా మరి హిందువులు ఆడవాళ్ళందరూ బొట్టులు పెట్టుకోవాలి కదా, ఏ బొట్లే ఒకళ్ళు కూడా బొట్టు కనబడదే. ఎక్కడ కల్చర్ ఇది? వెస్ట్రన్ కల్చర్, ఇతర దేశస్తుల నుంచి నేర్చుకున్నటువంటి కల్చర్. మరి నీకంత మత పిచ్చ ఉన్నప్పుడు, నీకంత మత గజ్జి ఉన్నప్పుడు, నీకంత కుల గజ్జి ఉన్నప్పుడు, నువ్వు భారతదేశ సాంప్రదాయాన్ని, భారతదేశ వస్త్రాధారణ, భారతదేశపు మాటలు, భారతదేశపు దేవుళ్ళనే పూజిస్తూ ఆరాధిస్తూ అయ్యే మాట్లాడాలి. కానీ నీకు ఇతర దేశస్తులు కట్టుకున్నటువంటి వస్త్రాలు నీకెందుకు? వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ నీకెందుకు? ఇలా ఇంగ్లీష్ మాట్లాడకుండా ఒక్క మాట ఉందా? తెలుగు పదాలు 10 మాట్లాడితే ఇంగ్లీష్ పదాలు 50 వస్తున్నాయి. వేరే దేశస్తుల లాంగ్వేజ్ అది ఇంగ్లీష్. భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి, వాటితో మాట్లాడుకోవచ్చు కదా. ఇంగ్లీష్ మన దేశమే కాదు, అది బ్రిటిష్ వాళ్ళది, లేకపోతే భారతదేశం కాకుండా వేరే దేశాలలో, అన్ని దేశాలలో మాట్లాడే భాష ఇంగ్లీష్. ఈరోజు ఇంగ్లీష్లో స్కూల్లో పిల్లల్ని చదివించాలన్నా ఇంగ్లీష్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఇలా గవర్నమెంట్ స్కూల్కి మీ పిల్లల్ని ఎందుకు పంపించట్లేరు? ఇంగ్లీష్ చెప్పట్లేరు కాబట్టి. ఇంగ్లీష్ చెప్పట్లేదని గవర్నమెంట్ స్కూల్లో పంపించట్లేరు మీరు పిల్లల్ని. లక్షలు కట్టి, వేలకు వేలు కట్టి ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు కట్టిస్తూ ఉన్నారు? నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఒక మూర్ఖుణ్ణి అంటే ఎందుకు? నాకు తెలుగొచ్చు కాబట్టి. అంటే నువ్వు అనుకునేదాన్ని హేళన చేసుకుని దుర్మార్గంగా ఆలోచించే నీచపు మనిషివి నువ్వు. తెలుగుని అంత నీకు నువ్వే కించపరుచుకొని ఇంగ్లీష్కి అంత ప్రాధాన్యత ఇచ్చి వేలకు వేలు, లక్షలకు లక్షలు కట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయించి పోరగాళ్ళకి మొత్తం ఇప్పుడు తెలుగు వాళ్ళ అయ్య పేరు రాయరా అంటే ఇంటర్మీడియట్ చదివేటోడికి తెలుగులో పేరు రాయడం రాదు. తెలుగులో పేరు రాయడం రాదు వాడికి. వాళ్ళ కొడుకరే నా పేరు రాయరా నాయన అంటే వీడికేమో ఇంగ్లీష్ చదవడం రాదు, తండ్రికి కొడుకేమో తెలుగు రాయడం రాదు. అట్ట అయిపోయింది పరిస్థితి. అంటే ఇంగ్లీష్ స్కూళ్ళలో చదివించట్లా. మరి ఎక్కడది అది? ఫారెన్ కంట్రీస్ ఇది ఇంగ్లీషు. మరి నీకు అంత ప్రాధాన్యత ఏంది? నువ్వు దాని మీద అంత మక్కువ ఎందుకు చూపిస్తావు? నువ్వు చూపిస్తే తమిళనాడోడైతే తమిళ్ మాట్లాడుకోవాలి, కేరళోడైతే మలయాళమో ఏదో మాట్లాడుకోవాలి, ఇక బెంగళూరు అయితే ఇంకోటి మాట్లాడుకోవాలి, బీహారోడైతే ఒక భాషలో మాట్లాడుకోవాలి, మలయాళం మాట్లాడుకోవాలి, తమిళం మాట్లాడుకోవాలి, కన్నడం మాట్లాడుకోవాలి, బెంగాలీ మాట్లాడుకోవాలి, గుజరాతీ మాట్లాడుకోవాలి, తెలుగు మాట్లాడుకోవాలి. ఈ కదా మన భారతదేశంలో ఉన్న భాషలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు. మనం ఇంగ్లీష్ స్కూళ్ళల్లో ఎందుకు గవర్నమెంట్ స్కూల్ పంపించకుండా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పంపించాలి? వాళ్ళ చూడీదారులు, ముస్లిం చూడీదారులు మనం ఎందుకు వేసుకోవాలి? ముస్లిమ్సీ కదా బట్టలు, వాళ్ళు ఎందుకు వేసుకోవాలి? షూట్లు, బూట్లు అనేది వేరే దేశస్తులే కదా, అవి మనం ఎందుకు ధరించాలి? షూట్లు, బూట్లు అనేది మన కల్చరే కాదు కదా. వెస్ట్రన్ కల్చర్ అంటే భారతదేశంలో కాకుండా ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు ధరించే సూట్లు, బూట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ. మరి మనకెందుకు అవన్నీ? మనకెందుకు అట్లాంటి సాంప్రదాయాలు? నీకు మత పిచ్చి ఉంది, ఓకే, నీ మతానికి తగ్గట్టు బట్టలు వేసుకో, ఏముంది? ధోతి కట్టుకో, ఆడవాళ్ళు అయితే చీరలు కట్టుకుంటారు, తర్వాత లుంగీలు కట్టుకుంటారు, వీలైనప్పుడు కండవలు కూడా కట్టుకుంటారు, టవల్స్, లేకపోతే గోచి పెట్టుకుంటారు. మన సాంప్రదాయం మనకుంది, మన కట్టుబాట్లు మనకున్నాయి. భారతదేశంలో హిందువులో ఉన్నాం, హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం కట్టుకోవాలి, మనది మనం బాధ్యతగా మనం నడిపించుకోవాలి. ఇతర దేశస్తులు అన్నీ మనం వాడుకోవడం దేనికి? ఇంగ్లీష్ మనది కాదు, ఓకే. ఆ బట్టలు చూడీదారులు, గీడిదారులు మనవి కావు, ముస్లిం వాళ్ళే, అది కూడా వద్దు. షూట్లు, బూట్లు మనవి కావు, మనకెందుకు అవన్నీ?
ఇప్పుడు మనం మాట్లాడుకునే కెమెరా మంది కాదు, మనం కనిపెట్టలేదు, అది ఏరే దేశస్తులు క్రైస్తవులు కనిపెట్టింది, అది మనకొద్దు. ఏసీ మనం కనిపెట్టింది కాదు, మనం వాడుకోవద్దు, ఎందుకంటే మనకు అంత మత పిచ్చి కుల పిచ్చి ఉంది కాబట్టి. అవును, వాడుకోవద్దు. మరి మనం ఎందుకు వాడుకోవాలి? భారతదేశంలో హిందూ ఉండకూడదు, క్రైస్తవుడు ఉండకూడదు, ముస్లిం ఉండకూడదు అనుకున్నప్పుడు భారతదేశంలో ఎవరు ఉండకూడదు? ముస్లిం ఉండకూడదు, క్రైస్తవుడు ఉండకూడదు అనుకున్నప్పుడు భారతదేశంలో సెల్ ఫోన్ ఎందుకు క్రైస్తవుడు కనిపెట్టింది? భారతదేశంలో హెలికాప్టర్ ఎందుకు క్రైస్తవుడు కనిపెట్టింది? భారతదేశంలో ఆ, విమానం ఎందుకు క్రైస్తవుడు కనిపెట్టింది? భారతదేశంలో రాకెట్ ఎందుకు క్రైస్తవుడు కనిపెట్టింది? భారతదేశంలో కూలర్ ఎందుకు క్రైస్తవుడు కనిపెట్టింది? భారతదేశంలో ఏసీ ఎందుకు క్రైస్తవుడు కనిపెట్టింది? భారతదేశంలో టీవీ ఎందుకు క్రైస్తవుడు కనిపెట్టింది? భారతదేశంలో ఫ్యాన్ ఎందుకు క్రైస్తవుడు కనిపెట్టింది? భారతదేశంలో కరెంట్ ఎందుకు క్రైస్తవుడు కనిపెట్టింది? భారతదేశంలో జిరాక్స్ మిషన్లు ఎందుకు క్రైస్తవుడు? అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరు? భారతదేశంలో అచ్చు యంత్రాలు ఎందుకు? కంప్యూటర్లు ఎందుకు? భారతదేశంలో ఫేస్బుక్లు ఎందుకు? భారతదేశంలో ఇన్స్టాగ్రామ్లు ఎందుకు? భారతదేశంలో యూట్యూబ్ ఎందుకు? భారతదేశంలో ట్విట్టర్ ఎందుకు? భారతదేశంలో మనం వాడే ప్రతిదీ కూడా వేరే దేశస్తులు వాళ్ళు 99.99% క్రైస్తవులు కనిపెట్టింది. భారతదేశంలో వ్యవసాయం క్రైస్తవులు చేస్తూ ఉన్నారు, ముస్లింలు చేస్తూ ఉన్నారు, హిందువులు చేస్తూ ఉన్నారు. నువ్వు తినే బియ్యం అది క్రైస్తవుడిదా? నువ్వు తినే బియ్యం ముస్లిం తయారు చేసిందా? నువ్వు తినే బియ్యం హిందూ తయారు చేసిందా? నీకు తెలియదు కదా, ఎలా తింటున్నావు? తినకూడదు కదా, నీకంత పిచ్చున్నప్పుడు తినొద్దు. మినరల్ వాటర్ తీసుకొస్తా ఉంటారు మన ఇళ్ళకి. మినరల్ వాటర్ తయారు చేసేటోడు క్రిస్టియనో తెలియదు, ముస్లిమో తెలియదు, హిందువో తెలియదు. మన ఇంట్లోకి ట్రాలీలో మినరల్ వాటర్ తీసుకొచ్చేటోడు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా తెలియదు. ఆ ట్రాలీలో నుంచి బాటిల్ని వాటర్ టిన్నుని మన ఇంట్లో మోసుకొచ్చేటోడు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా తెలియదు. మరి మనకి ఇంత పిచ్చుంది. క్రిస్టియనోడు భారతదేశంలో ఉండకూడదు, ముస్లిమోడు భారతదేశంలో ఉండకూడదు, భారతదేశంలో క్రైస్తవుడు ప్రార్థన చేసుకుంటే మనకు కొట్టాలి, తిట్టాలి, చర్చి కట్టించుకుంటే కూలగొట్టాలి. పాస్టర్లను అయితే భారతదేశ సాంప్రదాయం ప్రకారం బట్టలిప్పి రోడ్డు మీద ఊరేగింపు చేయాలి. ముస్లిం అమ్మాయి వీడియోలో ఏమన్నా మాట్లాడితే పైన జుట్టు పైన ఏంది స్కార్పులు ఎందుకు కట్టుకున్నావు, గుడ్డలు ఎందుకు కట్టుకున్నావు, ఇది తీసి మాట్లాడవచ్చు కదా అని అన్నాడు. అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి పైన తలకాయ గుడ్డ ఎందుకు కట్టుకున్నావు అది తీసి మాట్లాడవచ్చు కానీ అన్నాడు. కానీ ఇండివిజువల్గా పక్కన ఉంటే ఆ బట్టలు మొత్తం తీసేసి రేప్ చేసే నా కొడుకులు మన భారతదేశంలో ఉన్నారు. మరి ఏంది ఈ కుల పిచ్చేంది, మత పిచ్చేంది? ఇప్పుడు నేను చెప్పిన విమానాలు, హెలికాప్టర్లు, ఏసీలు, బోసీలు, టీవీలు, గీవీలు అని చెప్పిన, మరి అవన్నీ క్రైస్తవులే కనిపెట్టినాయి. 24 గంటలు అయితే సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి నీ చేతిలో సెల్ ఫోన్. 24 గంటలు నీ బంధువులతోటి, నీ మిత్రులతోటి, ఈ దేశంలో, పక్క రాష్ట్రంలో, ఇతర దేశస్తులతోటి నువ్వు మాట్లాడాలంటే ఫోన్ కనిపెట్టింది క్రైస్తవుడు. మరి ఎందుకు నీకు ఫోన్ ఎందుకు? ఆరోగ్యం పట్ల అనేక మిషన్లు, ఇలా సిటీ స్కాన్లు, ఎక్స్రేలు, తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలన్నా, యూరిన్ టెస్ట్ చేయాలన్నా, ఏ టెస్ట్ నువ్వు నీ ఆరోగ్యం పట్ల చూపించుకోవాలన్నా ప్రతి మిషన్ కనిపెట్టింది క్రైస్తవుడు. అది ఇతర దేశస్తులు, అమెరికా దేశస్తుడా, ఆస్ట్రేలియా దేశస్తుడా, బ్రిటిష్ వాళ్ళ, ఇటలీ వాడా, ఎవడైనా కావచ్చు, తయారు చేసింది క్రైస్తవుడు. మరి నీకంత పిచ్చున్నప్పుడు, నీకంత పకడ్బందీ పిచ్చున్నప్పుడు వాళ్ళు ఎందుకు వస్తువులు వాడుకోవడం? అసలు వాళ్ళ వస్తువులు వాడుకోకపోతే నీకు జీవనమే లేదు, జీవితమే లేదు. సెల్ ఫోన్ లేకపోతే నీకు జీవితం ఉందా? మీ ఇంట్లో కరెంట్ లేకపోతే నీకు జీవితం ఉందా? మీ ఇంట్లో కరెంటు బొగ్గ ట్యూబ్లైట్ లేకపోతే నీకు జీవితం ఉందా?
నీ ఇంట్లో ట్యూబ్లైట్ లేకపోతే నీకు జీవితం ఉందా? నువ్వు వేసుకునే షుగర్ టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు, గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు, తర్వాత ఇంకా క్యాన్సర్ టాబ్లెట్లు, లేకపోతే ఏదైనా రకమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు నీకు టాబ్లెట్లు, మందులు అని కనిపెట్టింది ఎవరు? 99.99% క్రైస్తవుడు, ఇతర దేశస్తులే. మరి నీకంత ప్రాంతాల వ్యత్యాసం అంటే నీకు మతాల మధ్య వివక్ష ఉన్నప్పుడు, మతాల మధ్య కులాల మధ్య వివక్ష ఉన్నప్పుడు, ఎవడో తయారు చేసిన బియ్యం, ఎవడో సంపాదించిన నీళ్ళు, ఎవడో చేసినటువంటి వాటిని ఎలా నీళ్ళు తాగుతావు, ఎలా అన్నం తింటావు? కూరగాయలు కూడా ఎవడో పండించిన వాటిని వాడు ఏ కులస్తుడో ఏ మతస్థుడో తెలియకుండా నువ్వు ఎలా తింటావు? మరి ఎవడో కనిపెట్టిన హెలికాప్టర్ మీద ఎట్లా పోతావు? ఎవడో కనిపెట్టిన ఏసీ కింద నువ్వు ఎలా ఉంటున్నావు? ఎవడో కనిపెట్టిన టీవీ, ఎవరో కనిపెట్టిన సెల్ ఫోన్ నువ్వు ఎలా వాడతావు? నీకు ఇంత కులపిచ్చి, ఇంత మతపిచ్చి అంటే మనుషులనే ఎలా కొడతావా? భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్ని, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను మాత్రమే ఎల్లగొడతావా? అంటే వాళ్ళు క్రైస్తవులు అయినప్పుడు, వాళ్ళు ముస్లింలు అయినప్పుడు వేరే దేశ క్రైస్తవుడు శాస్త్రవేత్తలు అనేకమైనవి అంటే 99.99% కనిపెట్టిన ప్రతిదీయాలను లేచిన దగ్గర నుండి పండుకునే వరకు వాళ్ళు కనిపెట్టిన వాటితోటే పనులు చేసుకుంటాను. నీకు అంత పిచ్చి ఉన్నప్పుడు నీకెందుకు అవన్నీ వాడుకుంటుంటే బతుకుతావు నువ్వు? నీకు బ్రతికే లేదు క్రైస్తవుడు లేకపోతే, నీకు బ్రతికే లేదు వేరే దేశస్తుడు ఏదో ఒకటి కనిపెట్టి ఇవ్వకపోతే. అటువంటిది మరి నువ్వు హేళన చేస్తా ఉన్నావు. క్రైస్తవులను హింస పెడతా ఉన్నారు, కొడతా ఉన్నారు, తిడుతూ ఉన్నారు, చంపుతా ఉన్నారు, బట్టలు మొత్తం ఇప్పి ఊరేగింపు చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు, మగవాళ్ళకి. ఇది భారతదేశ సాంప్రదాయమా? ఒక ముస్లిం అమ్మాయి యూట్యూబ్లో మాట్లాడే తలకి కట్టుకున్నటువంటి గుడ్డ తీసేసి మాట్లాడమని మాట్లాడతావా? అంటే మీ ఇంట్లో మాకు అక్కడ ఎయిర్పోర్ట్లలో, రైల్వే స్టేషన్లలో, సినిమా హాళ్ళ దగ్గర ఆడ ఈడ గింత రిబ్బన్ కట్లు వేసుకొని కింద చిన్నపిల్లగాళ్ళు వేసుకునే డ్రాయర్లు వేసుకొని వచ్చినట్టు వేసుకొని తిరగమంటావా? భారతదేశ సాంప్రదాయాన్ని, హిందువుల యొక్క గౌరవాన్ని దిగజార్చిన మీరు మారాలనా? ఆ ముస్లిం అమ్మాయి తన నమ్ముకున్న దైవానికి గౌరవం ఇచ్చి పైన కట్టుకున్న వాటిని పీకేయి వాటిని తీసేసి మాట్లాడవచ్చు కదా అని చెప్పడానికి నువ్వు ఎవడు? అట్లాంటి కామెంట్లు పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది? క్రిమినల్ అవ్వను. భారతదేశంలో అంటే మనుషులు, మట్టి కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. మట్టి కాదు, దేశంలో ఉన్న వాళ్ళంతా మనుషులు. నిన్ను కోసినా, వాడిని కోసినా, నీ కిడ్నీలు పోయినా, వాడి కిడ్నీలు పోయినా వాడు మనిషే, నీ మనిషే. ఈరోజు నీకు బ్లడ్ లేకపోతే, బ్లడ్ హీనత వచ్చిందనుకో, యాక్సిడెంట్ అయిందో సంథింగ్ ఏదో అయింది, నీకు యాక్సిడెంట్ అయింది, బాగా కులపిచ్చి మతపిచ్చి ఉంది నీకు. నువ్వు ఈ లోకంలో భారతదేశంలో పెట్టుకున్న హయ్యర్ క్యాస్ట్ అనుకున్నావు. అది మనుషులు పెట్టుకున్న పేర్లు, కానీ మనుషులందరూ సమానమే. అసలు ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ అనేది ఎక్కడా లేదు. మనం పెట్టుకున్న కులం ఉంది కదా, మనం పెట్టుకున్న మతం ఉంది కదా. నీకు కులపిచ్చి మతపిచ్చి ఉందనుకుందాం. ఎగ్జాంపుల్, నీకు భయంకరమైన ఒక యాక్సిడెంట్ అయింది, నువ్వు ప్రయాణిస్తూ ఉంటే నీ రక్తం మొత్తం పోయింది, అర్జెంటుగా నీకు రక్తం ఎక్కియాలి, అందుబాటులో ఎవరూ లేరు, నీది చాలా రేరుగా దొరికే బ్లడ్ గ్రూప్. చావు బతుకుల్లోను నీకు అర్జెంటుగా బ్లడ్ నాకు దొరకాలి అని చూస్తావా? వీడు ఎవడుకు పుట్టిండు, ఏ క్యాస్ట్ వాడు, ఆ బ్లడ్ ఏ క్యాస్ట్ బ్లడ్. ఇగో ఇది ఎస్సీ మాదిగ బ్లడ్, ఇగో ఇది ఎస్సీ మాల బ్లడ్, ఇగో ఇది ఎస్టీ లంబాడా బ్లడ్, ఇది ఎస్టీ కోయ బ్లడ్, ఇది ఓసీ కమ్మ బ్లడ్, ఇది రెడ్డి బ్లడ్, ఇది ఇంకొక బ్లడ్, ఇది ఇంకొక క్యాస్ట్ బ్లడ్ అని ఉంటుందా? డాక్టర్ దగ్గర పోయినాక ఓ పాజిటివ్, ఏ పాజిటివ్ ఇట్లా చెప్తారా? లేకపోతే ఇది కమ్మవారి బ్లడ్,
ఇది రెడ్డివారి బ్లడ్, ఇది మాలవారి బ్లడ్, ఇది మాదిగవారి బ్లడ్ అని చెప్తారా? అట్లా చెప్తారా డాక్టరు? అట్లా ఉంటుందా? ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయింది, చాలా అర్జెంటు, నీకు ఏ బ్లడ్ కావాలి, ఏ బ్లడ్ ఎక్కిస్తే బాగుంటుంది? ఒకవేళ నువ్వు క్యాస్టు గీస్టు అని చూసుకుంటే, ఒకవేళ నా క్యాస్టోడే ఇవ్వాలి, నా క్యాస్టోడే ఇవ్వాలనుకుంటే నీ క్యాస్టోడ్ వచ్చే లోపు నువ్వు ఇక్కడ ఉండవు, నిన్ను తయారు చేసిన క్యాస్టోడ్ దగ్గర పోతావు. నిన్ను ఎవడైతే తయారు చేసి ఉండో ఆడికి వెళ్ళిపోతావు, ఆడికి వెళ్ళిపోతావు డైరెక్ట్. అప్పుడు మనకు రావు కులాలు మతాలు ఇవన్నీ గుర్తుండవు. మనకేం కావాలా? అమ్మో నేను సస్తనేమో, నాకు తొందరగా బ్లడ్ కావాలా, ఎవడిస్తే ఏంటి, నేను బ్రతకాలి. మరి అప్పుడే అడిగిపోయింది నీ క్యాస్టు, అప్పుడే అడిగిపోయింది నీ కులం, నీ మతం, అప్పుడే అడిగిపోయింది భారతదేశం, భారతదేశ సాంప్రదాయం. ఇతర దేశం అయితేంది, మన దేశం అయితేందిరా, పక్క రాష్ట్రం అయితేంది, మన రాష్ట్రం అయితేంది, పక్కిల్లు అయితేంది, మన ఇల్లు అయితేందిరా, వేరే కులం మనం పెట్టుకున్నది అయితేంది, మన కులం అయితేందిరా, వేరే వాడు నమ్మే మతం అయితేంది, మన మతం అయితేందిరా. వాడికి ఆ దేవుడి ఇష్టం, మనకి ఈ దేవుడి ఇష్టం. ఎవడో వెనకట మనకు తెలియనప్పుడు, మనం పుట్టినప్పుడు 1000 సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం కులాలను పెట్టిర్రు. ఏదో దాని కింద మనం వస్తా ఉన్నాం. అసలు కులమే ఆడిది. కులం అనేది ఎక్కడైనా ఈ కన్ను పాపట్లో కానీ, ఏలు ముద్రల్లో కానీ, ఈ నుదిటిపైన కానీ, గుండెలో కానీ, కిడ్నీలో కానీ, పండ్ల మీద కానీ, పెదాల మీద కానీ, ముక్కు మీద కానీ ఎక్కడైనా రాసి పెట్టి ఉందా నీ కులం ఇదని? రాసి ఉందా? మనం రాస్తాం కదా, ఏంది సెల్లు కొనేటప్పుడు మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా అని. అట్లా మేడ్ ఇన్ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని దేవుడు రాసి పెట్టిండా? దేవుడు చేసిన 2 క్యాస్ట్లు, ఒకటి ఆడోళ్ళు, ఒకళ్ళు మగవాళ్ళు. ఈ 2 వ్యత్యాసాలు తప్ప మనకి ఇంతవరకు ఇంకొక వ్యత్యాసం ఏమైనా కనిపించిందా? జెండర్స్ వేరు అంతే. జెండర్స్ వేరు. జెండర్స్ 3 రకాలు. ఒకటి మేలు, ఒకటి ఫీమేలు, ఒకటి ట్రాన్స్జెండర్. ఈ 3 తప్ప ఇంకా ఉన్నాయా? కాబట్టి కులపిచ్చి మత పిచ్చితో మూలిగే ప్రతి ఒక్కడికి ఈ వీడియో ముఖంగా నేను కోరేది ఏంటంటే, మనకి కులాలు మతాలు ముఖ్యం కాదు, ప్రాంతాలు కూడా ముఖ్యం కాదు, భాషలు కూడా ముఖ్యం కాదు. మనం ముఖ్యం, మనుషులు ముఖ్యం. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ముఖ్యం, ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయత అనురాగం ముఖ్యం. ఒక మనిషిని గౌరవించడం ముఖ్యం, ఒక మనిషి ప్రేమించడం ముఖ్యం. అంతేగాని కులాల మీద మతాల మధ్య పొట్టకూటి కోసం ఏకిలి చేష్టాలు చేసి యూట్యూబ్ ఛానళ్ళల్లో పిచ్చి వేషాలు వేసి మతాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టే వాడిని, నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్లోనే ఎవడన్నా మత పిచ్చోడుంటే చెప్పు తీసుకొని తానండి. ముస్లింలోనైతే ముస్లిం మత పిచ్చి ఎవరికన్నా పూస్తున్నట్టయితే వాడిని చెప్పుతుందనండి. హిందువుల్లోనైతే మతోన్మాదిగా ఎవడైనా ప్రవర్తిస్తూ అనేక కులాలకి అనేక మతాలకి మధ్య చిచ్చులు పెడతా ఉన్నాడు, వాడిని చెప్పుతోదనండి. వానికి రాజ్యాంగం పరంగా చట్టాల పరంగా వానికి శిక్ష వేయాలని కోరుకుంటా ఉన్నాను. నాకు ఏ కులము లేదు, నాకు ఏ మతము లేదు. నా పేరు ఆదర్ల రవి. నేను కులాలకు మతాలకు అతీతం. నేను నమ్మిన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ప్రభు, నా యెహోవా తండ్రి, నా బైబిల్ని తప్ప నేను ఇంకా వేరేదాన్ని ఆరాధించను, పూజించను. అలాగని హిందువులు నా ప్రాణాలకు ప్రాణం, నా హృదయ సంబంధులు. నేను అతి భయంకరంగా నేను ఇప్పుడు మాట్లాడే మాటలు దేవుడు వింటా ఉన్నాడు. నేను హిందువులంటే పిచ్చి ప్రేమ. హిందువులని కాదు, ముస్లింలని కాదు. ఎందుకంటే హిందువులు అనేసి చెప్తా ఉన్నారు కాబట్టి హిందువుల గురించి అని చెప్తా ఉన్నా. కానీ నాకు అసలు హిందువులన్నా ముస్లింలన్నా వేరే మతస్థులన్నా వేరే కులస్తులన్నా నాకు అసలు అట్లా ఏమి నా చెవులకు పారవు. నేను యూట్యూబుల్లో గొడవలు అవి చూసి మాట్లాడుతూ ఉన్నాను తప్పితే నాకు కులాల పిచ్చి మతాల పిచ్చి లేదు. నాకు అసలు ఆలోచన థాట్ కూడా రాదు ఈడు పలానా హిందూ
పలానా ముస్లిం, పలానా ఆ క్యాస్టు, పలానా ఈ క్యాస్టు, పలానా ఆ ప్రాంతం వాడు అని నాకేది లేదు. ఐఆమ్ వెరీ క్లియర్. నేను అందరినీ ప్రేమిస్తున్నాను, నిజాయితీగా నిజంగా ప్రేమిస్తున్నాను. కపటం లేదు, నటన లేదు. కపట నటన ప్రేమ కాదు నాది, నిజాయితీ ప్రేమ. మీరు కూడా నాలాగే అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాల మనుషులను గౌరవిస్తారని కోరుకుంటూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.